తిరుమల శ్రీవారిని నైవేద్య విరామ సమయంలో బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు దర్శించుకున్నారు. ఆపరేషన్ సింధూర్ శ్రీవారి ఆశీస్సులతోనే విజయాన్ని సాధించిందని, సైనికులకు తగినంత ఉత్సాహం, శక్తిని ఇవ్వాలని శ్రీవారిని కోరుకున్నట్లు వీర్రాజు చెప్పారు. ప్రధాని మోదీకి మనోధైర్యం, సంకల్ప బలం ఉండేలా ఆశీర్వదించాలని శ్రీవారిని కోరుకున్నారని ఎమ్మెల్సీ సోము వీర్రాజు చెప్పారు. బలంతోటే ఆపరేషన్ సింధూర అనే కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వర్తించారు. వారికి ఇంకా కూడా సైనికులకి ఉత్సాహాన్ని నింపాలి, వారికి శక్తిని ఇవ్వాలని స్వామివారిని కోరుకుంటూ, స్వామివారి యొక్క దయ మూలంగా ఏదైతే 400 ఏదైతే ఉందో సుదర్శన్ అనే పేరుతో స్వామివారి యొక్క నామకరణం సుదర్శన యొక్క చక్రం, వారి చేతిలో ఉండేటువంటి చక్రాన్ని ఈవేళ మరొకసారి పాకిస్తాన్ మీద వినియోగించి ఆర్థిక మూలాల మీద దెబ్బగొట్టేటువంటి గట్టి ప్రయత్నం భారత సైనికులు చేయడం ఏదైతే ఉందో, దీన్ని నిజంగా కూడా స్వామివారి యొక్క అదృష్టం, వారి యొక్క ఆశీర్వచనాలు అనేటువంటి అభిప్రాయం మాకు కలిగింది. అదేవిధంగా స్వామివారు రాబోయేటువంటి రోజుల్లో మన యొక్క సైనికులకి వారికి ఇంకా ఆత్మస్థైర్యాన్ని నింపి పాకిస్తాన్ కనుసన్నల్లో నిద్రపోయే విధంగా ప్రయత్నం చేయాలని ఆ విధంగా స్వామివారిని కోరుకోవడం జరిగింది. అదేవిధంగా మోడీ గారికి ఇంకా కూడా స్వామివారి యొక్క మనోధైర్యాన్ని ప్రసాదించే విధంగా చేయాలని స్వామివారిని కోరుకోవడం జరిగింది. అలానే ఈ రాష్ట్రంలో అభివృద్ధి చాలా చురుకుగా జరుగుతున్న ప్రయత్నాలు జరుగుతున్నాయి. దానిలో ముఖ్యమంత్రి గారు కానీ, ఉప ముఖ్యమంత్రి గారు కానీ, లోకేష్ గారు కానీ అనేక విధాలుగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నందుకు వారికి కూడా ఇంకా శక్తినివ్వాలని స్వామివారిని కోరుకోవడం జరిగింది. వారి యొక్క ఆశీర్వాదం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.